పరిరక్షించబడుతుంది. కాబట్టి నేను మీ ద్వారా పోలీసు యంత్రాంగాన్ని, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని, అధికారులందరినీ కోరుతాం, దయచేసి ఇలాంటి చర్యలు వద్దని కోరుతాం. ఇది ఎన్నికల నేపథ్యం, ఎన్నికల సందర్భం. ఇది ఎన్నికల సందర్భంలో ప్రజలు నిష్పక్షపాతంగా వారు ఎన్నుకునేటువంటి నాయకుడిని, ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఉండాలి. కానీ ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు చేయడం అనేది మరి ఎన్నికల సంఘం కూడా ఇంటర్ఫియర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది నో బేస్లెస్ కేసు. ఇది దీనికి ఒక బేస్ లేదు, ఒక అర్థం లేదు, అర్థరహితమైన కేసు. ఇది చాలా బాధాకరమైన మాటను తెలియజేస్తూ మరి ఈ విషయం ఇది ఇంతటితో ఇట్లా చాలా దిక్కులో జరుగుతున్నాయి. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద పిటిషన్స్ పోవడం, పిలిపియడం జరుగుతూ ఉన్నది. మా దగ్గర అధికారం ఉంది, మేము ఏం చెప్తే అదే నడుస్తుంది, పోలీస్ స్టేషన్లు మా కంట్రోల్లో ఉంటాయి, మేము ఏదంటే అది. నిన్ననే మీడియాలలో వచ్చింది, ఒక ప్రజాప్రతినిధి యొక్క భర్త పోలీస్ స్టేషన్లలో పోయి మరి ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి బర్త్డేలు పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేసే స్థాయికి వచ్చింది. నేను కూడా ప్రజాప్రతినిధి ఉన్నా, నేను కూడా క్యాబినెట్ హోదా కలిగిన, ఎమ్మెల్యేగా చేసిన, ఎమ్మెల్సీగా చేసిన. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు మనం ఎప్పుడు కూడా చేయలేదు, ఎవరైనా చేస్తే కూడా మనం ఉపేక్షించలేదు. కాబట్టి ప్రజలకు ఒక విశ్వాసం ఉండాలి. పోలీస్ స్టేషన్ అంటే ఒక ఆపదతో పోయిన వాడికి సమస్యకు పరిష్కారం ఉండాలి. కానీ మరి తప్పుడు కేసుల ద్వారా అరెస్టులు చేసి భయభ్రాంతులు గురి చేయడం అనేది ఇది పూర్తి బాధాకరమైనటువంటి అంశం. దీని మీద సమగ్రమైనటువంటి విచారం చేయాలి. నేను ఈరోజు డిమాండ్ చేస్తాను, ఎస్పీ గారిని విజిట్ చేయమని చెప్తాను, డిఎస్పీ గారిని కూడా విజిట్ చేయమంటున్నా. రోడ్డు దగ్గర పోయి చూడాలి, ఎవరు ఆ భూమి ఆక్రమించిళ్ళు, ఎవరు భయభ్రాంతులు గురి చేసిళ్ళు, పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి. అంటే మామూలుగా మరి 7 years లోపల కేసులు అయితే పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చి బెయిల్ ఇస్తారు. కానీ ఇందులో జైలుకు పంపాల్సినటువంటి సెక్షన్స్ కూడా పెట్టి, అంటే ఎప్పుడూ 3 సంవత్సరాల కింద జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ చేయడం, కంప్లైంట్ ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, అంతే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. మరి నేను ఇట్లనే ఇంకో కేసు కూడా ఉంది. నేను ఈరోజు పోలీస్ అధికారులు గన్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి లారీని బలవంతంగా 10 రోజుల కింద తీసుకెళ్ళి దుబ్బపల్లి గ్రామస్తులు. అది ఏదైనా కేసు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి యొక్క లారీని తీసుకెళ్లి వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే మీరు మాట్లాడుకోమని చెప్తారు. మరి ఈ కేసులు ఎంతైతే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యిందో మరి ఆ కేసు ఎందుకు రియాక్ట్ కారండి? అంటే చట్టం అందరికి ఒకటే కదా, చట్టం ఒకరి చుట్టం ఒకరికి ఇది కాదు కదా. కాబట్టి మీరందరూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించమని, చట్టాన్ని కాపాడమని, రాజ్యాంగాన్ని గౌరవించమని,